అందరికీ నమస్కారం అండి. నా పేరు నేదునూరు వీర్రాజు. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో హెచ్ఆర్డీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక కర్మాగార బాయిలర్స్ మరియు వైద్య బీమా శాఖ మార్చులుగా పనిచేస్తున్నటువంటి గౌరవశ్రీ వాసంశెట్టి సుభాష్ గారి పైన కృష్ణా జిల్లా నుంచి రంగబాబు అనేటువంటి ఒక మానసిక రోగి ఆయన పైన ఒక విమర్శ చేశారు. మరి ఆ విమర్శని తిప్పుకొట్టే క్రమంలో రంగబాబు గారు మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. బుద్ధి జ్ఞానం ఉంటే మీ భూమి అన్యాక్రాంతం అవుతుంది అని మీకు తెలిస్తే మీరు తక్షణమే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని కోర్టుకు వెళ్ళి ఆ భూమిని నిలుపుదల చేసుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే మీరు ఎవరైతే సుభాష్ గారి మీద అభియోగం చేశారో ఆ సుభాష్ గారు వారి తాతల కాలం నుంచి 4-3 తరాల నుంచి జమీందారీ కుటుంబంలో పుట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యంతో ఉన్నా ఎవరైనా వ్యాధి బారిన పడినా కూడా వీరికి చేతుగా ఎముక లేనంత దాన ధర్మాలు చేస్తూ ఆ రోగుల్ని కాపాడడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మరి అక్కడ మేమున్నామని అండగా నిలిచి వారికి అన్ని విధాల భరోసా ఇచ్చేటువంటి మంత్రి గారి మీద రంగబాబు మీరు అభియోగం చేస్తుందని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ వెనక ఎవరో ఉండి మంత్రి గారి పైన బురద చల్లాలనేటువంటి ఆలోచనతోటి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. మీరు అసలు మీకు అన్యాయం జరిగితే మొట్టమొదటిగా మీరు ఏ కలెక్టర్ గారికో జిల్లా కలెక్టర్ గారికో లేదు ఆర్డీఓ గారికో లేదు మీ మండలంలో ఎంఆర్ఓ గారికో లేదు మీ వీఆర్ఓ గారికో నాకు ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది కనుక సదరు భూమిని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఫిర్యాదు చేయడం పోయి మీరు పత్రికలకు ఎక్కారు అనేది ఇది దురుద్దేశపూర్వకంగా మంత్రి గారి మీద దురద చల్లాలనేటువంటి ఆలోచనతోటి రంగబాబు మీరు చేస్తున్నటువంటి ఒక కుయ్యక్తిగా నేను భావిస్తా ఉన్నాను. రంగబాబు గారు ఆకాశం మీద ఉమ్మేస్తే ఖచ్చితంగా ముఖం మీదే పడుతుంది అనేటువంటి సూక్తి మీకు వర్తిస్తుంది. ఎందుకంటే మా మంత్రి గారు ఆయన మనస్తత్వమో తెలుసు, ఆయన వ్యక్తిత్వమో తెలుసు మాకు. ఆయన ధర్మాలు చేసేటువంటి వ్యక్తే కానీ ఒకరిది ఆశించేటువంటి కనీసం ఆలోచన కూడా చేయనటువంటి వ్యక్తి మా మంత్రి గారు. అటువంటి మంత్రి గారి పైన నువ్వు అభియోగం చేయడం అనేటువంటిది మరి దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తూ, రంగబాబు గారు మీరు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జూలై 2026 జూలై 17వ తారీఖున మీరు ప్రజా దర్బార్లో ఒక ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా మా మంత్రి గారు సదరు సబ్ రిజిస్ట్రార్ గారిని విచారించినప్పుడు ఆ భూమి ఎక్కడికి పోలేదండి, ఈయన ఇదే విధంగా కంప్లైంట్లు పెడతారు అని చెప్పేసి మరి ఆ సదరు సబ్ రిజిస్ట్రార్ గారు మంత్రి గారికి తెలియపరిచిన సందర్భంలో ఆయన మీ మీద కోప్పడినటువంటి సందర్భాన్ని మీరు మనసులో పెట్టుకుని ఈ విధంగా మంత్రి గారి పైన బురద జల్లుతూ ఉన్నారో ఇది ఎంత మాత్రం మీకు తగదో. సరే మంత్రి గారి పైన ఏ విధమైనటువంటి ఒక్కొక్కసారి మీరు ఆరోపణ చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఆ ఆరోపణకి కోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇకపోతే మీ మీద జూన్ మాసంలో 6వ తేదీన 2025వ తారీఖున మీ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది. మీ మీద 5-6 కేసులు ఉన్నాయి. మీరు రౌడీ షీటర్. మీరు అభద్రతాభావానికి పోయి దొంగ అన్న చందంగా మీరు అరుస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మీకు తెలియపరుస్తూ మరొక్కసారి ఆకాశమంతా వ్యక్తిత్వం ఉన్నటువంటి మా సుభాష్ గారి పైన నువ్వు ఈ విధమైనటువంటి అభియోగాలు చేయడం నీ స్థాయికి తగదు.